కృపగల దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2026 జనవరి 27వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన 8వ అధ్యాయం 3-4 వచనములు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? దేవుని యొక్క సృష్టి యావత్తును దావీదు తేరి చూడగలిగాడు. మహిమగల సూర్య చంద్ర నక్షత్రములను పరీక్షించి చూచిన తర్వాత మానవుణ్ణి కూడా చూడగలిగాడు. మహా గొప్ప సృష్టికర్తయగు దేవుడు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు దర్శించుటకును ఎంతటివాడు అని తనలో తాను ప్రశ్నించుకొనుచూ ఉంటున్నాడు. నీ చేతి పని అయిన నీ ఆకాశములు అని చెప్పుట మనం ఇక్కడ గమనించాలి. మనము చూచుచున్న ఆకాశమందు సూర్య చంద్ర నక్షత్రములు కూడా కలవు. కానీ ప్రభు ఆకాశము మహాకాశములను కలుగజేసినవాడు. అందులో ఆయన ఎన్నో మహిమగల రహస్యములను దాచి ఉంచగలిగాడు. ఆకాశము మహాకాశము ఎదుట మనుష్యుడు పురుగు వలె కనబడుచూ ఉంటున్నాడు. ఇది యోబు 25వ అధ్యాయం 6వ వచనములో ఆ మీదట మీరు చదువుకొనండి. నరుని దేవుడు నేల మట్టితో సృష్టించెను, నరుడు ఊటికుండతో సమానుడు. వ్యాధి సంభవించినప్పుడు, తీవ్రమైన దెబ్బలు తగిలినప్పుడు అతడు మృతి చెందగలుగుతాడు. అతని చదువు, జ్ఞానము, సంపాదించు సమర్థత వంటివి శూన్యమైపోతూ ఉంటాయి. మానవ జీవితం వృద్ధన మొలిచిన చిగురించిన గడ్డి వంటిది. సాయంకాలం అది కొయ్యబడి వాడబారుతుంది. కీర్తన 90వ అధ్యాయం 6వ వచనం ఆ మీదట మీరు చదువుకొనండి. మన జీవితము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. ఆనాడు యాకోబు కూడా, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అని చెప్పడం ఆదికాండం 47:9 మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా, దేవుడు తాను సృష్టించిన ఆదాము, నిర్మించిన హవ్వలను ఎక్కువగా ప్రేమించి అనుదినము వారితో సంభాషించుచూ ఉండగలిగాడు. అయితే వారు ఆయన ఆజ్ఞను అతిక్రమించి మహిమ వస్త్రములను, ఏలుబడిని కోల్పోగలిగారు. మానవ కోటి రక్షణార్థం పరలోక మహిమను విడిచి దాసుని స్వరూపమును ధరించిన వాడి సిలువను మోసి తన ఆఖరి బొట్టు రక్తమును కూడా చిందించగలిగాడు. నిత్యత్వముల గురించిన ఆలోచించినప్పుడు ప్రభు సిద్ధపరిచినటువంటి నివాసములు, కిరీటములు, జీవవృక్ష ఫలములు మనోనేత్రాలకు కనబడుచూ ఉంటున్నాయి. భూ సంబంధి అయిన మానవుణ్ణి పరలోక సంబంధిగా, పరలోకవాసిగా చేయుట ఎంత గొప్ప విషయము మనం ఆలోచించాలి. ప్రభువునందు ప్రియమైన వార్లరా, నిత్యత్వమును గూర్చి ఆలోచించినప్పుడు మనిషిని దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకుని ఒక రోజున ఆ నిత్యత్వంలోనికి మనుషుని తీసుకువెళ్ళాలి అని దేవుడు ఎంత మనుషుని మీద ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి మనకు తెలిసి వస్తుంది. దేవుడు తన చేతి పని అయిన మనుషుల ఎడల 2 రకముల కార్యములను చేయుచూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా జ్ఞాపకము చేసుకొనుచున్నాడు, రెండవదిగా ప్రేమతో పరామర్శించుచూ ఉంటున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు మనుషుల ఎడల జాలిపడుతూ ఉంటున్నాడు. కీర్తన 103:13 మీదట మీరు చదువుకొనండి.
ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరించుచూ ఉంటున్నాడు. సృష్టికర్తగు దేవుడు తానే పరలోకమందును మా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో కూడా అంత గొప్ప ప్రేమ కలిగి ఆయన మనకు తండ్రిగాను మనము ఆయన యొక్క పిల్లలుగా మనం ఉండుటను బట్టి మనము తండ్రి అని ప్రార్థించడం కూడా దేవుడే మనకి అవకాశాన్ని కలిగించగలిగాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుని యొక్క కుమార్తెవైన కుమారుడైనటువంటి నిన్ను దేవుడు జ్ఞాపకమునకు తెచ్చుకొని నిన్ను దేవుడు ప్రేమించి పరామర్శించి ఆదరించి నడిపించడములో నిజముగా ఆయన సంకల్పం నీ పట్ల ఎంత గొప్పదో నీవు అర్థం చేసుకోవలసిన వ్యక్తివై ఉంటూ ఉన్నావు. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మనుషుని జ్ఞాపకానికి తెచ్చుకోవటానికి మనుషుడు ఏ పాటివాడు అని మీ లేఖనములో చూస్తున్నాము తండ్రి. నిజమే ప్రభువా, మమ్మను జ్ఞాపకానికి తెచ్చుకొని నడిపించినటువంటి దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. బిడ్డలను ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.